హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రోజు ఒకే రకంగా దోశలు తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. రోజు ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అయితే ప్రాసెస్ చూద్దాము. దోశ పిండి ఇంకా క్యారెట్ తురుమండి, మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇందులోకి కొంచెం సాల్ట్ ఇంకా జీలకర్ర వేసాను. ఈ విధంగా తురుముకున్నటువంటి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఈ దోశ కోసం పిండి అయితే కొంచెం పులుసు ఉంటే బాగుంటుందండి. నార్మల్గా ఉన్నా ఓకే. ఈ విధంగా దోశ వేయడానికి నాన్ స్టిక్ పెనం అయితే వాడొద్దు. ఈ దోశలకి అంతగా బాగోవండి. ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొని నేనైతే మేగడ వేసానండి. పిల్లలకి హెల్దీ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్తో వేసుకోవచ్చు, ఇంకా నెయ్యున్నా కూడా వేసుకోవచ్చు అండి. మేకడతో వేస్తే పిల్లలకు కొంచెం హెల్తీగా ఉంటుందని నేను వేసాను. మీరు ఆయిల్ ఉన్నా ఓకే, లేకపోతే నెయ్యితోనైనా వేసుకోండి. ఈ విధంగా మూత పెట్టి సిమ్లో ఉంచి 2 మినిట్స్ తర్వాత తీసి కొంచెం ఆయిల్ వేసుకోండి పైన. మళ్ళీ క్లోజ్ చేయండి, ఎందుకంటే మనం క్యారెట్ వేసాం కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఈ విధంగా టర్న్ చేసుకోండి. చూడండి ఎంత బ్రౌన్ కలర్లోకి మంచి కలర్ అయితే వచ్చేసిందో. బాగా ఫ్రై అయిందండి. ఈ విధంగా దోశలు వేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పెట్టండి. చాలా హెల్తీగా అంటే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.